హాయ్ అండి. రైస్‌లోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. నేను బీట్రూటు, శనగపప్పు వండుతున్నాను అనమాట అండి. ఇలా శనగపప్పు నానబెట్టుకోవాలి. అలాగే బీట్రూట్ చక్కగా సన్నగా ముక్కలు కోసుకుని మనం ఉల్లిపాయ ముక్కల్లాగే కోసుకోవాలండి. అవి కూడా సన్నగా కోసుకుంటే బాగుంటుంది. శనగపప్పు ఉంటుంది కాబట్టి ఇది కూడా చక్కగా సమానంగా ఉంటాయి ఆ ముక్కలు, శనగపప్పు కూడా. ఇదైతే పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటుంది కదండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు మనం తింటుంటే నాన్ వెజ్ పనికిరాదు అనమాట, అంత బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చడి ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అది కూడా వేగిన తర్వాత ఇది బీట్రూట్, శనగపప్పు అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మీకు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. అందులోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉంటుంది కాబట్టి కారంలో నేను అవి చూపించలేదు, అందులోనే ఉంటుంది. అది తగినంత వాటర్ పోసుకుని ఒకసారి మూత పెట్టేయండి. 2 విజిల్ వస్తే సరిపోతుంది. అసలు తింటుంటే కూడా మనకి ఇంకా తినాలి అనిపిస్తుంది అన్నమాట అండి, బోర్ అనిపించదు అన్నమాట. శనగపప్పు ఉంటుంది కదా, మధ్య మధ్యలో తగులుతూ మనం తింటుంటే చాలా బాగుంటుంది. అలాగే పుల్కాలోకి అయితే ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.